హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8లో 13వ వారం బిగ్ బాస్ డబుల్ ధమాకాలో భాగంగా ఇద్దరిని ఎలిమినేట్ చేసి బయటకైతే తీసుకువచ్చేశాడు. ఇక మొదటి ఎలిమినేషన్లో భాగంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగా, రెండో ఎలిమినేషన్లో భాగంగా పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన పృథ్వీరాజ్ నాగార్జునతో కలిసి మాట్లాడి, అలాగే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడి తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత వెంటనే అందరూ పాటించే నియమాన్నే పాటిస్తూ బిగ్ బాస్ బజ్లో పాల్గొని తన అభిప్రాయాలని తన అనుభవాలని పంచుకోవడం అయితే జరిగింది. ఇక పృథ్వీని అంబటి అర్జున్ చాలా వెరైటీగా బజ్లోకి ఆహ్వానించాడు అని చెప్పవచ్చు. మన యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటూ, యాంగ్రీ యంగ్ మ్యాన్ ఏంటి, యాంగ్రీ మ్యాన్ పృథ్వీరాజ్కి వెల్కమ్ అంటూ అంబటి అర్జున్ పృథ్వీని అయితే బిగ్ బాస్ బజ్లోకి ఆహ్వానించడం అయితే జరిగింది. సో ఆ తర్వాత హాట్ సీట్లో కూర్చోపెట్టి ఇక తన మార్క్ క్వశ్చన్స్తో పృథ్వీకి 3 చెరువుల నీళ్ళు అయితే తాగించాడు అని చెప్పవచ్చు. ముందుగా పృథ్వీ, నేను నిన్ను ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగమంటావా అంటే అడుగు బ్రో, నో ప్రాబ్లం, నువ్వు ఏదైనా అడుగు, సమాధానం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ పృథ్వీ అయితే చెప్పాడు. దీంతో నీ ఎలిమినేషన్కి కారణం ఏమై ఉంటుంది అంటే ఆడియన్స్కి నేను అంతగా కనెక్ట్ అవ్వలేదేమో, 13 వారాల పాటు సేవ్ చేశారు, ఐఎమ్ హ్యాపీ అంటూ చెప్తే, అది కాదు బ్రో, నువ్వు ఖచ్చితంగా ఫినాలేలో ఉంటావు అనుకున్నాము, కానీ నువ్వు చేసిన కొంచెం యారగెన్స్ వల్లనే నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటూ కుండబద్దలు కొట్టినట్టు అర్జున్ అయితే పృథ్వీకి చెప్పేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ, పృథ్వీ, ఈ బజ్లో నువ్వు ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడాలి, ఏది దాచిపెట్టుకోకూడదు అంటే, ఖచ్చితంగా బో, షూర్, నేను ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి షో నుంచి బయటకు వచ్చేసాను కదా, ఇక నా అభిప్రాయాన్ని భయపడకుండా ఎవరు చూస్తారో ఎవరు ఏమంటారో అని కాకుండా స్ట్రైట్గా సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత మీరు గ్రూప్ గేమ్ ఆడారా లేదా అంటూ ప్రశ్నించడంతో, మేము గ్రూప్ గేమ్ ఆడలేదు బ్రో, గ్రూప్గా డిస్కషన్ చేసుకున్నాము అని అనడంతో, ఆ డిస్కషన్ చేసిందే ఆడియన్స్కి గ్రూప్ గేమ్గా అనిపించింది అంటే, సరే అవునా, అలాగైతే మేము గ్రూప్ గేమ్ ఆడాము అంటూ ఒప్పుకున్నాడు. ఎందుకు అంటే ఇంకా బయటకు వచ్చేసాడు కాబట్టి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెద్దగా ఎవరికి ఒరిగిందేమి లేదు. దీంతో పృథ్వీ ఓపెన్ అప్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక మొదటగా అర్జున్ సోనియా గురించి ప్రశ్నిస్తే, సోనియా అంటే నాకు చాలా ఇష్టం బ్రో, మేమున్న 4 వారాల పాటు సోనియాతో బాగా కనెక్ట్ అయ్యాము, ఫీలింగ్ లైక్ సిస్టర్ అంటూ చెప్పడంతో, ఓ అవునా అంటూ అర్జున్ ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్తో అల్లాడించేశాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుతూ, నిఖిల్ నా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ బ్రో, బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు కూడా నిఖిల్ నాకు వెన్నుదోడుగా ఉన్నాడు, ప్రతి దాంట్లో నాకు సహాయం చేస్తూ నిలిచాడు, మా ఇద్దరి మధ్య స్నేహం ఏ రోజు చెడిపోలేదు, అలాగని గేమ్లో మేము కాంప్రమైజ్ ఆడింది లేదు, ప్రత్యర్థులుగా ఉంటే ఖచ్చితంగా పోట్లాడాము, టాస్క్లో గెలవడానికే చూసాము, ఎన్నోసార్లు గొడవ కూడా పడ్డాము, అయితే ఆ తర్వాత అది కేవలం టాస్క్ల వరకే, మళ్ళీ మా మధ్య స్నేహం అలాగే ఉండేది అంటూ నిఖిల్ గురించి చాలా గొప్పగా అయితే చెప్పాడు. అయితే ఇక్కడే అర్జున్ మాట్లాడుతూ, నువ్వు ఖచ్చితంగా నిఖిల్కి అపోనెంట్గా కానీ పోరాడింటే ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఉండేవి కాదు పృథ్వీ, ఖచ్చితంగా టాప్ 2లో టాప్ 3లో ఉండేవాడివి అంటూ చెప్పడంతో, అయినా నో ప్రాబ్లం, నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు, నిఖిల్ నా లైఫ్ లాంగ్ నాకు ఫ్రెండ్గానే ఉంటాడు అంటూ నిఖిల్ గురించి చాలా గొప్పగా చెప్పాడు పృథ్వీ. ఇక ఆ తర్వాత యష్మి గురించి అడిగితే, యష్మి చాలా మంచి అమ్మాయి, అయితే ఆమెలో కూడా కొన్ని పొరపాట్లున్నాయి, గేమ్ కోసం ఏమైనా చేస్తుంది, ఒకసారి ఒక మాట మాట్లాడుతుంది, మరోసారి మరో మాట మాట్లాడుతుంది, అదే ఆమె కొంప ముంచింది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ప్రేరణ గురించి మాట్లాడుతూ, ప్రేరణ హౌస్లో ఉన్న వారందరిలో కన్ని,
మాటలు మాట్లాడుతుంది, ఆ తర్వాత మాట మార్చేస్తుంది. గేమ్ కోసం ఆడాను అంటుంది, అదే నా గేమ్ అంటుంది. కాబట్టి ఆమెను నమ్మామో నట్టేట ముంచేస్తుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత నువ్వు అవినాష్ అలాగే రోహిణి కేవలం కమెడియన్స్ మాత్రమే, వారేం చేస్తారు, వారు అసలుకి టాప్ 5లో ఉండడానికి కూడా అర్హులు కాదు అంటూ అవహేళనగా మాట్లాడావు. ఒకరు నీపై గెలిచి మెగాషిప్ అయితే ఒకరు టికెట్ టు ఫినాలే గెలిచి తొలి ఫైనలిస్ట్గా నిలిచారు, ఇప్పుడేమంటావు అంటూ అనడంతో వాళ్ళు గెలిచి చూపించారు కదా, వారు విన్నర్స్, నేను అంగీకరిస్తున్నాను అంటూ పృథ్వీ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ, పృథ్వీ అన్నీ బాగున్నాయి కానీ నబీల్ మీ గ్రూప్లోనా ఉన్నాడా లేదా అని ప్రశ్నించడంతో, ఎస్ మా గ్రూపే బ్రో, నబీల్కి కూడా మేము హెల్ప్ చేశాం కదా అంటే, ఎక్కడ హెల్ప్ చేశారు, నువ్వు, నిఖిల్, ప్రేరణ, యష్మి, మీ నలుగురు సేఫ్టీ ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత ఎక్కడో చివర్లో నబీల్ను పెట్టుకునేవారు అంటూ చెప్పడంతో పృథ్వీకి నోట మాట రాలేదు. కాదు బ్రో, మేము అలాగేం చేయలేదు అంటూ పృథ్వీ ఎంత వాదించినా కూడా అర్జున్ కొన్ని వీడియోలు ప్లే చేసి చూపించడంతో ఇక ఒప్పుకోవాల్సి అయితే వచ్చింది. సో మొత్తంగా అయితే బిగ్ బాస్ బజ్లో అర్జున్ పృథ్వీకి చుక్కలు చూపించాడనే చెప్పవచ్చు. ఇక చివరగా మాట్లాడుతూ, నువ్వు అసలు ఈ సీజన్ టాప్ 5 వరకు ఉండాలని అనుకున్నావా లేదా అంటే, బ్రో నేను ఒకటే అనుకున్నాను, ఒక వారం ఉన్నా ఫినాలే వరకు ఉన్నా, నేను నాలానే ఉండాలనుకున్నాను, నేను నాలానే ఉన్నాను, అలాగే వచ్చేసాను అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఇంకొక విషయం బ్రో, నువ్వు అంత రూడ్గా ఉంటావు కదా, బయట కూడా అలాగే ఉంటావా అంటే, నాకు నచ్చకపోతే ఇంతకంటే ఎక్కువ బ్రో, అది షో కాబట్టి నేను చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను అంటే, వామ్మో నువ్వు అసలైన కోపాన్ని చూపించింటే ఇంకెంతలా ఉండేదో, ఇంకెలా మారిపోయిండేదో సీన్స్ అంటూ అర్జున్ చెప్పడంతో ఇద్దరూ అయితే నవ్వుకున్నారు. ఇక ఫైనల్గా అర్జున్ మాట్లాడుతూ, ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అని భావిస్తున్నావో వారి ఫోటోలు తీసి పక్కన పెడతావా అంటూ పృథ్వీని అడిగితే, మొదటగా నిఖిల్, ఆ తర్వాత ప్రేరణ, ఆ తర్వాత నబీల్, ఆపై విష్ణుప్రియ, అలాగే గౌతమ్, అవినాష్ ఫోటోలు అయితే పెట్టడం జరిగింది. సో ఫైనల్లీ బిగ్ బాస్ బజ్లో అర్జున్ తన మార్క్ ప్రశ్నలతో అల్లాడించడంపై, అలాగే పృథ్వీ తన మార్క్ ఆన్సర్స్తో పృథ్వీ తన మార్క్ ఆన్సర్స్ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.